హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ సీమంతం అయిపోయిన తర్వాత మా పిన్ని వాళ్ళు నైట్ టైం షాపింగ్కి వెళ్ళారనమాట. షాపింగ్కి వెళ్ళేసి ఇంకా శారీస్ తెచ్చుకున్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చీరలు అయితే ఎగ్జిబిషన్ పెట్టేశారు అన్నమాట, చూపిస్తున్నారు. అది మా పిన్నికి నవ్వు వస్తుంది. నేను శారీస్ కొన్నాను చూడు అని చెప్పి. వీళ్ళు విజయవాడ నుంచి మంచిర్యాల వచ్చి మంచిర్యాలలో షాపింగ్ చేసుకున్నారండి. ఇంకా ఇక్కడ పక్కన మా అక్క ఉంది, తను హైదరాబాద్ నుంచి వచ్చి మంచిర్యాలలో శారీస్ కొనుక్కుందనమాట డైలీ వేర్కి. ఇక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంటుంది, రీజనబుల్ ప్రైజెస్లో బాగుంటాయి అన్నమాట క్వాలిటీ అనేది. అందుకని చెప్పేసి వెళ్ళి షాపింగ్ అయితే చేసుకుని వచ్చారు. ఇంకా మా అత్తయ్య అయితే డబ్బులు పంపియమ్మ నిషిక, ఈ చీర మనం తీసుకుందాం అని చెప్పి నిషికాకి చెప్తుంది అనమాట. డప్పులు బాగుంటాయి. ఈ కలర్ లేదు, ఈ కలర్ నీళ్ళు గీత నీళ్ళు అమ్మాయి నన్ను బాబు త్యాగం పెట్టుకో. ఇది ఒకటే కలర్ చేంజ్, అదే నిదానంగా అందుకే అవి వదలలేదు, రంగు రాలుతున్నారు. యాక్చువల్గా వీళ్ళు నైట్ టైం ఒకసారి ఎగ్జిబిషన్ అయిపోయిందండి, మళ్ళీ మార్నింగ్ కూడా లేసి అదే పని చేశారన్నమాట. అందుకని వీడియో తీశాను అసలు. ఇంకా చూడండి, మా చెట్టు మామిడికాయలు అయితే సగం మామిడికాయలు కోసారు. దగ్గర దగ్గర ఒక 1500-2000 వరకు ఉంటాయి కావచ్చు నాకు తెలిసి. అయితే ఆల్రెడీ కాటన్ బాక్సుల్లో పెట్టారు, ఒక 2 కాటన్ బాక్సులు అయితే ఫుల్ చేశారు చూడండి. అంటే ఒక మాదిరి కాయలు అయితే ఒక బాక్స్లో, ఇంకొక సైజు ఇంకొక బాక్స్లో, ఇంకో సైజు ఇంకో బాక్స్లో, అలాగా 3 బాక్సెస్లోకి అయితే వేసుకుంటున్నారు. ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు నేను పూణే వచ్చిన తర్వాత షూట్ చేసేది నాకు పంపించారండి వీళ్ళు. మేము కాయలు తెంపాము చూడు అని చెప్పేసి. నేను చెప్పాను కదా ఇక్కడ ఇవి రసాలు అని చెప్పేసి. రసాలే అండి, కాకపోతే చిన్న సైజు రసాలు ఇవి, బాగా పెద్దవి అయితే కాదు. అంటే వాటికి మంచిగా ఎరువులు కానీ మంచిగా వాటర్ సప్లై మంచిగా ఉంటే పెద్దగా అవుతాయి కాయలు, చాలా వస్తాయండి కాయలు. నేను చూపించాను కదా కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో అసలుకి. ఈసారి అయితే చెట్టు నిండా పడ్డాయి. అలాగే ఎక్కువ కాయలు కింద పడలేదన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే గాలి వచ్చి ఫుల్ కాయలు కింద పడిపోయినాయి. ఈసారి మరీ ఎక్కువ కాయలు ఏం కింద పడలేదు. ఇంకా మా డాడీ ఒక సైడ్ చిన్న చిన్న కాయలన్నీ ఒక సైడ్ పెడుతున్నారు. ఇంక ఇటు వచ్చేసి ఫస్ట్ పెద్ద కాయలన్నీ ఒక దాంట్లో పెట్టారు, ఇంకొక సైజు కాయలు వచ్చేసి ఇంకో దాంట్లో పెట్టేశారు. ఇంకా వీళ్ళు వీటిని ఏమి వేయకుండానే పండిస్తారండి. వీటిని ఇలా డబ్బాల్లో వేసేసి మూతలు పెట్టేసి ఈ రూమ్లో ఉంచేస్తే ఏంటంటే మాది రేకులు ఇల్లు కదా, వేడికి మగ్గిపోతాయి కాయలు, మంచిగా స్వీట్ కూడా ఉంటాయి. ఏం ఎరువు లేకపోతేనే ఈ సైజుకి వచ్చాయి కాయలు, ఎరువులు వేస్తే ఇంకెంత బాగా వస్తాయో. సేమ్ ఇదే చెట్టు ఊర్లో తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాము, అవైతే పెద్ద పెద్దగా వచ్చాయి కాయలు. ఇంకా మంచిర్యాల నుంచి పూణే వచ్చే ముందు రోజు అయితే మూవీకి అయితే వెళ్ళాము. డీజే టిల్లు 2 వచ్చింది కదా, దానికైతే వెళ్ళాము. నైట్ డిన్నర్ అయితే మా వారు, నేను, మా చెల్లి, మా మరిది బయటే డిన్నర్ చేసేసాము. ఇక్కడ ఇంకా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము అనమాట. అమ్మో, ఇంకా వేరే ఎక్కువ అంటే ఒక్క దాంట్లో చాలా ఎక్కువ వచ్చిందండి, మిగిలిపోయింది. మేము ఇంటికి తీసుకెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ మా డాడీ వచ్చేసి నేను ఏం తినను, నాకు ఒక పరోటా చెప్పండి అని అంటే ఇంకా మా డాడీకి పరోటా చెప్పాము. అది కూడా సగమే తిన్నాడు, అసలు ఈ మధ్య సరిగ్గా తినట్లేదు. ఇంక ఇక్కడ నేను గోలీ సోడా నేనే ఓపెన్ చేస్తాను అన్నాను కానీ అస్సలు ఓపెన్ అవ్వలేదు. అంటే చీరాల్లో నాకు ఓపెన్ చేసిన అలవాటు ఉందన్నమాట, మంచిగా ఓపెన్ అవుతుంది అక్కడైతే. ఇక్కడ బాగా గ్యాస్ ఎక్కువగా ఉన్నట్టుంది, నేనైతే ఓపెన్ చేయలేకపోయాను. తర్వాత ఇక్కడ రెస్టారెంట్ బయట అయితే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకా నెక్స్ట్ డే అయితే హైదరాబాద్ వచ్చాం. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి మేము ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఎందుకంటే హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్ రీచ్ అయితే, మార్నింగ్ కాదు నైట్ 12:30కి అలా రీచ్ అయ్యాము. ఇంక ఇక్కడ మేము ఒకరోజు ఈవినింగ్ దాకా ఉంటాం అనమాట. నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ బస్కి చేసేసుకొని ఇంకా పూణే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ సరే ఈరోజు లంచ్ కోసం అని చెప్పేసి బయటకు వెళ్దాము అనుకున్నాము. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మా చెల్లి వాళ్ళతో మండీకి వెళ్ళాం కదా, జాయింట్ మండీకి. అప్పుడు మా వారు లేరనమాట. సరే ఈసారి నువ్వు ఉన్నావు కదా, ఇంకా మా ఆడపడుచు వాళ్ళని తీసుకొని మన అందరం వెళ్దాం అని చెప్పేసానంటే ఇంకా అందరం వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసి దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ అనేవాళ్ళు భలే పెట్టారండి ఇది. అందుకనే ఒక చిన్న క్లిప్ అయితే వీడియో తీసుకున్నాను.
మేము ఫస్ట్ మా ఇద్దరు అల్లుళ్ళు అలాగే మా ఆయన నేను పాప మేమైతే వచ్చేసాము ఆటోలో. ఆ తర్వాత మా ఆడపడుచును ఇంకా మా అన్నయ్య వాళ్ళు బండిలో వస్తున్నారు. ఫస్ట్ అయితే పిల్లల్ని తీసుకొని మేము వచ్చేసాం అనమాట. బండి మీద అందరూ పట్టరు కదా, అందుకని చెప్పేసి మేము వచ్చిందైతే జైల్ రెస్టారెంట్కి వచ్చామండి. ఇంకా ఈరోజు జైల్ రెస్టారెంట్లో తిందాము మండి, ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి మా చెల్లి వాళ్ళు అన్నారనమాట. అందుకని ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ వీళ్ళని ఫోటో తీస్తాను ఇక్కడికి నిల్చోండి అంటే చూడండి వాళ్ళు ఎలా నిల్చున్నారు, అక్కడొకరు దగ్గరికి నిల్చోవచ్చు కదా. ఇంకా తర్వాత చూడండి ఇక్కడ మా ఆడపడుచు అలాగే మా అన్నయ్య అయితే వస్తున్నారు. సరే రండి మిమ్మల్ని కూడా వీడియో తీస్తాను అని చెప్పంటే వీడియో హాయ్ చెప్తుంటాను. తనకి ఛానల్ ఉంది కానీ తన మెయిల్ ఐడి పోయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఛానల్ ఇంకా రన్ అయితే అవ్వట్లేదు. ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ అస్సలు అవ్వట్లేదు, చాలా పాస్వర్డ్ రికవరీ అస్సలు అవ్వట్లేదు. ఇంకా తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ దాంట్లోనే కూర్చున్నామండి ఎదురుగా. అంటే ఎవరు ఏమి రాలేదు, అంటే కొన్ని ఇక్కడ ఎలా ఉందంటే కింద కూర్చొని తినేలాగా ఉంది, అలాగే సీటింగ్ కూడా ఉందన్నమాట. ఎప్పుడు పైన కూర్చొని తింటున్నాం కదా, ఈసారి వెరైటీగా ట్రై చేద్దాం కింద కూర్చొని తిందామని చెప్పేసి కింద కూర్చొని తింటున్నాము. మేమైతే వచ్చి కాంబో అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అందులో ఫిష్ అలాగే మటను చికెన్ ఇలా ఇస్తారనమాట. ఇదిగోండి చూడండి, మటన్ పీసెస్ చికెన్ పీసెస్ అలాగే ఒక ఫిష్ మొత్తం ఇస్తారు. ఇంకా దమ్ది మండి రైస్ ఇస్తారు, అలాగే కీరా దోసకాయ అలాగే క్యారెట్ రైతా ఇంకా ఆనియన్స్. ఇక్కడైతే బాదాం కాజు ఇంకా కిస్మిస్ ఇవి కూడా ఉన్నాయి. ఒక పక్కన సాంబార్ ఇచ్చారనమాట. ఫస్ట్ చూడగానే మా రియాక్షన్ ఏంటంటే ఇంత ఎవరు తింటారు, ఇది ఎవరు తింటారు, వాడు కూడా తినలేడని చెప్పేసి ఇలాంటి డైలాగులు చెప్పుకున్నాం కాసేపు. నిజంగా అండి అసలు తినలేకపోయాము, కింద మీద పడి తిన్నాము. మా పాప అస్సలు తినలేదండి, తనకి అంటే నిద్ర టైం అనమాట. ఒక 2 ముద్దలేమో ప్లెయిన్ రైస్ తినింది, తర్వాత ఓ పక్కకు కూర్చొని అయితే నిద్రపోయింది. ఇంకా మేమే దాన్ని కుస్తీలు బట్టి తిన్నామన్నమాట. పిల్లలకి కొద్దిగా తినిపించిన తర్వాత వాళ్ళు ఒక ప్లేటు మేము ఒక ప్లేట్ పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ కామెడీ చేస్తా తిన్నామన్నమాట. ఇంకా మా ఆడపడుచుకైతే ఇంక 2 బాబులు, పెద్దోడు ఇంకా ఇటు చిన్నోడు అనమాట ఫిష్ పట్టుకున్నాడు. ఇంకా తర్వాత పెద్దోడు బయటికి వెళ్ళి వీడియో తీస్తూ ఉన్నాడు, అత్త నేను తీస్తాను బయటికి వెళ్ళి అని చెప్పేసి. ఇక్కడ కూర్చొని తింటున్నాము, కామెడీ అయితే జరుగుతుందనమాట. ఇంత ఎవరు తింటారు, మీరు తింటారా అని చెప్పేసి, అంటే వాళ్ళ ప్లేట్ మేము పట్టుకోము, మా ప్లేట్లో మీరు వేయకూడదు అని చెప్పేసి ఇంకా ఎవరిది వాళ్ళే కష్టం మీద అయితే తిని కంప్లీట్ చేసామన్నమాట. మీడియం చెప్పుకోవాల్సింది మేము లార్జ్ చెప్పేసరికి ఎక్కువ అయిపోయింది. ఇంకా అది కాక నాకు ఏమనిపించింది అని అంటే, ఇక్కడ ఈ జైల్ రెస్టారెంట్లో ఇది స్పేస్ ఏదైతే ఉందో తక్కువగా ఉందనిపించింది. మేమైతే కేపీహెచ్బి దగ్గర ఉన్న జైల్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇంకా ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయో నాకు తెలీదు, కేపీహెచ్బిలో ఒకసారి వెళ్ళాం కాబట్టి అదే తెలుసు అన్నమాట. ఇంకా అక్కడికే తీసుకొని వెళ్ళాను, అక్కడే తిన్నాం. ఇంకా నేను ఎందుకు తీసుకెళ్ళానంటే మా వారికి తెలీదు, మా ఆడపడుచు వాళ్ళకి తెలుసు అనమాట. ఇది ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ ఇక్కడే ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నమాట. ఇంకా వాళ్ళు దానికి వచ్చారు ఒక 2 times. తినేప్పుడు బాగానే అనిపించింది కానీ కింద కూర్చొని లెగడానికి అక్కడ స్పేస్ అనేది కంజెస్టెడ్గా ఉందన్నమాట, బాగా ఇబ్బంది అనిపించింది. మా పాప అయితే నిద్రపోయిందండి, మా ఆయన పక్కన. ఇంకా మెల్లిగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ మొత్తానికి అయితే ప్లేట్లు అయితే ఖాళీ చేసేసి బయటకైతే వచ్చాము. ఎవరి ప్లేట్ ఎక్కువ అయితే పాప వాడికి తోస్తున్నారు. ఆడు చూడు దొరికింది అని థమ్స్అప్ తాగేస్తాను. మళ్ళీ పరువు అన్నారు, ప్రేమతో తోస్తున్నారు. ఇప్పుడు కాలేజీ అన్న చెల్లెళ్ళు చూడరా బాబు, వాళ్ళు అరే వాళ్ళ అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఒక ప్లేట్ తింటే మా చెల్లెలు ఒక్కటే ఒక ప్లేట్ తింటే
చూడండి ఇక్కడ మా అన్నయ్య లెగడానికి ఇబ్బంది పడుతున్నారు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేనైతే చాలా వెయిట్ అయితే పెరిగాను అనమాట. వెళ్ళినాక వెయిట్ లాస్ జర్నీ అయితే చేస్తాను. వెయిట్ లాస్ జర్నీ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే. ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.